నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నాగోల్ అనంతుల రామరెడ్డి ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్లపై రెండు వర్గాల తోపులాట టెండర్ల ప్రక్రియను దగ్గరగా ఉండి పర్యవేక్షించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం 17న గాంధీజీ సంకల్ప యాత్రకు అందరూ హాజరవ్వాలని వినతి ఉరుకొండపేటలో దారుణంగా తయారైన మోరీలు నిండిపోయి రోగాల బారిన పడుతున్నారని మైనార్టీ కాలనీ ఆగ్రహం భద్రాద్రి పాతగంగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన జెడ్పీటీసీ సున్నం నాగమణి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిన విధానం నచ్చలేదన్న ఆవేదన ఇక వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తిలోని భిక్షల గాలిగోపురం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ గాంధీ సిద్ధాంతాలను ఆదర్శాలను ఈనాటి దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర 17వ తేదీ ఉదయం శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆ రోజున ఈ దేశం స్వచ్ఛ భారత్గా ఉండాలనుకున్న స్వచ్ఛంగా ఉండాలి, మనుషులందరూ కూడా స్వచ్ఛమైనటువంటి మనసుతో ఉండాలని చెప్పి ఆయన కలగడం జరిగింది. అవినీతి రహిత దేశంగా ఉండాలనుకున్నారు. అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం కూడా దేశం మీద, ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలు. ఇవన్నీ కూడా ఒక్క నరేంద్ర మోడీ గారు ఆయన ఆశయాలన్నీ కూడా అనుగుణంగా తీసుకుని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే విధంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. దీని భారతీయ జనతా పార్టీ మరి ఎప్పటి కూడా ఏ తరానికి మనం మర్చిపోకుండా మహాత్మా గాంధీని మనం ఏ తరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి తరానికి కూడా ఆ విధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు గాంధీ గారి ఆశయ సాధనలను ముందుకు తీసుకోబోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మరి రేపటి రోజు గాంధీ సంకల్ప యాత్రలో మరి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సామంతి శ్రీనివాస్ గారు నమస్కరిస్తూ, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ఎక్కడ ఎంత పెద్ద ప్రోగ్రాం జరిగినా, చిన్న ప్రోగ్రాం జరిగినా, పెద్ద ప్రోగ్రాం జరిగినా కాళాసు పట్టణాన్ని ఎంచుకుంటున్నారంటే ఈ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి సహకారంతో ఎంత వృద్ధి చెందుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారికి స్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా మా యువ నాయకుడు శ్రీ కోలా ఆనంద్ గారు 2024 ఎన్నికలే ధ్యేయంగా, అంటే ఆ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇదొక మొదటి రిహార్సల్స్ లాగా మొదటి ప్రోగ్రాం, ఇదొక భారీ ప్రోగ్రాం చేస్తున్నాము. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఆయన ఆశయాల్ని నిలుపుకోవాలనేసని ఈ కాళాసు పట్టణాన్ని ఎంచుకోవడం మీకు మాకు అందరికీ శుభదాయకం. ఇన్ని నియోజకవర్గాలు ఉన్నా కూడా మన కాళాసు పట్టణానికి ఇస్తున్నారు కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు, ఒక విషయం మిత్రులారా, మీ సహాయ సహకారాలు అయితే మేము ముందుకు పోలేము. ముందు ఈ 2024 ఎలక్షన్కి ఇప్పటి నుంచే మీరు మా సహకారాలు అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలో మైనార్టీ కాలనీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలోని మోరీలు దారుణంగా తయారయ్యాయని, మోరీలు నిండిపోయి దారుణంగా వాసన, దోమలు ఎక్కువయ్యాయని కాలనీ వాసులు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి మోరీలను శుభ్రపరచాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఎండి జలాలుద్దీన్, గ్రామం ఉరుకొండపేట, ఉరుకొండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. ఎలక్షన్ల ఓట్ల కొరకు గత ముందు ఎలక్షన్ల కన్నా ముందు తీసిన మోరీ ఇంతవరకు మేము పంచాయత్ సెక్రటరీ కానీ గ్రామ వార్డు నెంబర్లో కూడా చెప్తే
నిర్లక్ష్యంగా తీసామని చెప్తారు కానీ ఎవరు తీసలేదు ఇంతవరకు. దాదాపుగా మళ్ళీ ఎలక్షన్లు అయినాక సంవత్సరమా దగ్గర మోరీ ఎవరు పట్టించుకున్నట్టు ఎవరు లేదు. నేను పంచాయతీ సెక్రటరీ అడిగితే నిర్లక్ష్యంగా నీకు బీపీ ఎక్కువైందని అడుగుతున్నాడు. అంటే అరే లేదా నువ్వు మోరీ గలీజు వాసన వస్తుంది ఇంట్లోకి, మరి ఓట్లు అయిపోయాక మనకి ఏ రాయిగా గెలిచినాక అయిపోయాను మీరు అని నేను అడిగాను. అడిగితే నిన్న చెప్తున్నాడు బీపీ ఎక్కువైనట్టు నీకు అంటున్నాడు. ఇదే నా మాట్లాడేది. ఒక పంచాయతీ సెక్రటరీ ఇది చాలా అన్యాయం అని నేను దీన్ని పై ఉన్నతాధికారులు స్పందించి ఈ చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామపురం రత్నవరం గ్రామంలో రైతులు కొత్త టెక్నాలజీ ఉపయోగించారు. రైతులు డ్రోన్ల ద్వారా వరి పంటకు మందులు పిచికారీ చేసుకుంటున్నారు. ఈ విచిత్రాన్ని చూడడానికి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అడుగు పడతారు పైకి కింది కూడా పైకి కింది కూడా కిందికి పడుతుంది. డిస్టెన్స్ ఎంతవరకు పని చేస్తా సాయం ఇది పని చేస్తుందా? తూర్పుగోదావరి జిల్లా తొండంగి అర్బన్ మండల ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణను తునిలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో తెరువీధిలోని గాంధీ విగ్రహం నుంచి సూపర్ బజార్ కూడలి వరకు విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ధర్నాకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. పత్రికా విలేకరి సత్యనారాయణ హత్య చేసినటువంటి సోషల్ వెంటనే విలేకరి సత్యనారాయణ శిక్షించాలి. పత్రికా విలేకరి సత్యనారాయణ హంతకులను వెంటనే శిక్షించాలి. పత్రికా విలేకరి కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. అంతం కావాలి రాష్ట్రంలో రాక్షస పాలన, అంతం కావాలి రాష్ట్రంలో రాక్షస పాలన. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరైనటువంటి సత్యనారాయణని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా హత్య చేసినటువంటి హంతకులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత నీచమైనటువంటి పరిపాలన ఎక్కడా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఈ దేశంలో పత్రికా సోదరులు లేకపోతే, మీడియా సోదరులు లేకపోతే నిజాన్ని నిర్భయంగా చూపించే పరిపాలన పరిస్థితి కాదు. మరి అది నియంత పాలన అవుతుంది. గత 4 మాసాలుగా మరి మిగతా పత్రికలు కావచ్చు, మిగతా ఛానల్స్ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల శ్రీకాళహస్తిలోని వెంకటగిరి బస్టాండ్ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి రామనాయుడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రామానాయుడు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలపై వివక్ష చూపుతోందని, ప్రభుత్వం సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, నిరుద్యోగ వృత్తి కల్పిస్తానని ఏ ఒక్క నిరుద్యోగి ఉద్యోగం అవకాశం కల్పించలేదని, వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో బకాయిలను వెంటనే చెల్లించాలని, దేశమంతా వృద్ధాప్య పెన్షన్ ను 3000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉద్యోగాలు లేకుండా చేస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు రాస్తారోకాలకి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మేము చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఈ రాస్తారోకాకి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రామానాయుడు గారు వచ్చారు. వాళ్ళు మాట్లాడవలసిందిగా వామపక్షాలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలపైన, ప్రజలపై మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు ఊడుగుం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈరోజు కార్పొరేట్ శక్తులకి వేల కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలను రద్దు చేస్తూ సామాన్య మానవుడి దగ్గర మాత్రం వసూలు చేయడానికి పూనుకుంటా ఉంది. ఈరోజు చదువుకున్నోళ్ళకందరికీ ఉద్యోగం ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, పనిచేస్తున్న కార్మికులు పర్మనెంట్ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఎల్ఐసి లేదా ఇట్లాంటి కంపెనీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి నరేంద్ర మోడీ పన్నాగం పొందుతున్నాడు. రైల్వేని ఈరోజు 8 డివిజన్లో ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేయబోతా ఉన్నాడు. ఆ విధంగా ఈరోజు రైల్వే, ఎల్ఐసి, ఇతర సంస్థలను, బ్యాంకులు కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్న నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలపైన వామపక్ష పార్టీలు పిలిపియడం జరిగింది. ఈరోజు ఉద్యోగ కార్మికులకి భద్రత లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే సామాన్య మానవుడు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. పార్లమెంటు లెక్కల ప్రకారం 53 కోట్ల మంది ఈరోజు నిరుద్యోగులు అలమటిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు ఆడ క్లీన్ చేస్తున్న కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వలేదు. ఇప్పటికీ మున్సిపాలిటీలో 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధానాలు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఇబ్బంది వస్తా ఉంది. సామాన్య మానవుడు తినడానికి కూడా తిండి గింజలు దొరికే పరిస్థితి లేదు. ఉద్యోగానికి భద్రత లేదు, జీతాలు రావడం లేదు, ప్రైవేట్ పరాన్ని ముక్కు చూపుతున్నాడు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పాత గంగారం పంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జెడ్పీటీసీ సున్నం నాగమణి సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిన విధానం నచ్చలేదని, ఇంకా పూర్తి చేయలేదని, లబ్ధిదారులకు ఆ ఇళ్లలో ఉండాలంటే ఇబ్బంది పడతారని, ఒక పక్క కాలువ ఉండడంతో ఎక్కువ వరద వస్తే ఇళ్లలోకి నీళ్లు వెళ్లే అవకాశాలున్నాయని, దీనికి సంబంధించిన అధికారులు ఇకనైనా మేల్కొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు ములకలపల్లి మండలం పాత గంగారం పాలవాగూడెం డబుల్ బెడ్రూమ్లు దగ్గరకు వచ్చాను. అయితే ఇక్కడ చూస్తేనేమో డబుల్ బెడ్రూమ్లు కట్టిన విధానం మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చలేదు. ఫస్ట్లోనే వ్యతిరేకించారంట. ఇక్కడ శ్మశాన వాటికి ఉంది, పక్కనేమో కాలం ఉంది, వాటర్ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోటెత్తి వస్తుంది వాటరు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వచ్చినా కానీ ఉండలేని పరిస్థితి. ఇక్కడున్న సంబంధిత అధికారులకి వీళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలియజేసినా కానీ పట్టించుకోకుండానే ఇల్లు కట్టారంట. ఇప్పుడు వచ్చి చూస్తేనేమో పూర్తి కంప్లీట్ అవ్వలేదు, కరెంట్ సౌకర్యం లేదు, ప్లేస్ కూడా ల్యాండ్ కూడా సదును చేసి సరిగ్గా కట్టలేదు. అలాంటప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టి వాళ్ళకి ఇస్తే అందులో ఉండడానికి చాలా ఇబ్బందికి గురవుతారు ఇక్కడ ఉన్న ప్రజలు. వాళ్ళు కూడా ఇలాంటి ఇళ్లలో మేము ఉండలేమని కరాఖండిగా చెప్పేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకుండా మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము ఎలా ఉండాలని అంటున్నారు. మేము కోరుకునేది ఏంటంటే దీనికి సంబంధించిన అధికారులకి మేము తెలియజేసేది ఏంటంటే
దీన్ని సరైన మోడిఫికేషన్ చేసి నేల చదును చేసి వీళ్ళకి సరైన సౌకర్యం కరెంట్ కానీ ఉండడానికి వాటర్ ప్రాబ్లం రాకోకుండా చేసి కానీ ఇవ్వగలిగితే వాళ్ళు ఉండగలుగుతారు, కానీ లేదంటే ఉండలేరు. ఇప్పుడు ఇంత డబ్బులు కట్టింది వేస్ట్ అయిపోద్ది, ఇంత మనీ గవర్నమెంట్ కేటాయించింది కూడా వేస్ట్ అయిపోద్ది. దీన్ని పరిశీలన చేసి సరైన సౌకర్యాలతో కట్టి లబ్ధిదారులకి అందించాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లాలో ఉత్తీర్ణులైన కానిస్టేబుల్తో సైబరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా సైబరాబాద్ పోలీసులు రంగారెడ్డి జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ తీసుకుని పోలీస్ ఉద్యోగాలకు పోలీస్ కానిస్టేబుల్ గా నియామకమైన 280 మంది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను చెప్పాను, మన దేశంలో ఎక్కువ జీతం ఉంది, ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. బట్ ఆ ఫెసిలిటీని మీరందరూ కూడా మిస్ చేసుకోవద్దు. మీరేదో మళ్ళీ రేపటి నుంచో లేదంటే ఈ రోజు నుంచో దావత్ చేసుకొని తాగి మళ్ళీ లేదంటే ఎవరితో గొడవ పడి ఆ సందర్భంలో ఆ చెట్టు పేరు తీసుకురావద్దని చెప్పి కోరుతున్నాను. మీరందరూ కూడా ఎప్పుడు కూడా డిసిప్లిన్గా ఉండాలని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది చెప్పారు, మనకు చాలా మంది బాగా ఇన్సల్ట్ చేసినారు, చాలా తక్కువ చూసినారు. ఏమి మీకు కాన్స్టేబుల్ అయ్యే సీన్ ఉందా, మీకు అంత పవర్ ఉందా, మీకేమో పైరవీ ఉందని చెప్పి మీకు అందరూ కూడా చాలా సందర్భాలు చెప్పుకుంటారు ఊరు. అది ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవద్దు. మీరందరూ కూడా ఈ రోజు మర్చిపోవాలి. అందరూ కూడా ఆ హేట్రెడ్నెస్ ఎవరి దగ్గర కూడా ఉండదు. మనం అందరూ కూడా ఒకటే, మనం ప్రజల కోసం వచ్చినా అని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరిపైన కూడా కక్ష సాధింపు అనేది వద్దు. మీరందరూ కూడా మంచిగా, ఎందుకంటే మీరు ఏమాత్రం చేస్తే ఎక్కడైనా గొడవ పెడితే మీరు సైబరాబాద్ పోలీసు తెలంగాణ పోలీస్ బయట వస్తుంది, కానీ మీ ఎవరి పేరు రాదు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్ వెస్ట్ జోన్ కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ మహిళ అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కుల్సంపుర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కమలాబాయ్ అని ఆమె వయసు వచ్చేసి అందాదా 68 నుంచి 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె లేవలేని పరిస్థితులలో ఆమె ఆరోగ్యం బాగాలేనందున పురాణాపూల్ శివాలయం టెంపుల్ ఆవరణలోని మూసీ నది బ్రిడ్జి కింద ఆమె పడుకొని ఉండగా అందాదా 12 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆమె లేవలేని పరిస్థితిని ఆసరాగా చేసుకొని బాగా తాగిన నిషాలో ఉండి ఆమె పైన బట్టలను తీసేసి ఆమెపై బలవంతంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేయడం వలన ఆ జరిగిన సంఘటనకు ఆమె పెయిన్ తోటి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు సూరజ్ సింగ్ అని చెప్పి ఈ యొక్క బలాత్కారం చేస్తున్నప్పుడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా చూడడం జరిగింది. చూసి అతన్ని పట్టుకొని ఆ చుట్టుపక్కల వారికి చెప్పగా అతడు విడిపించుకొని పారిపోవడం జరిగింది. తర్వాత మేము ఆ శివాలయం టెంపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సీసీ ఫుటేజ్ను పరిశీలించగా ఆ వ్యక్తి ఎవరనేది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము ఆ వ్యక్తి గురించి మా టీమ్స్ అతన్ని వెతకడానికి ప్రయత్నించగా ఈరోజు అతడు అక్కడ మన పార్దీవాడలో ఒక బొగ్గులకొండలో పనిచేస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మన ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారి అధ్యయనంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనను అతడు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతను ఈరోజు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక్కడే ఆ యొక్క పని చేస్తున్నప్పుడు అదే సమయంలో ఆమె కుమారుడైనటువంటి సూరజ్ సింగ్ రావడం జరిగింది. అతన్ని చూడడం జరిగింది, అతన్ని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ యొక్క సంఘటన ఆ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడం జరిగింది. ప్రీవియస్ ఏమైనా కేసులు ఉన్నాయా సార్? ఇతని మీద ప్రీవియస్ ఏం కేసులు లేవు. ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి వాడు.
అక్కడనే ఆ పార్థివాడలో ఉన్నట్లయితే బొగ్గులోకంలో పనిచేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిండ్రు. అతనికి పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రజాపక్షాన అయినటువంటి సిపిఎంకు చెందిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే వీరి పక్షాలకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి మల్లారెడ్డి, అసిస్టెంట్ అధ్యక్షురాలు శిరీషారాణి, సుమారు 30 మంది లాయర్ల ప్రజాపక్షానకు మద్దతు పలికి పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనం ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన డిమాండ్లు సాధించుకుంటామనే నమ్మకం కూడా అందరికీ ఉంది. మీరు కూడా ఎవరు అధైర్యపడద్దు. ఈ టెంట్ మన సమ్మె మన జేఏసీ నాయకులు, రాష్ట్ర జేఏసీ నాయకులు చెప్పేంత వరకు కూడా సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు అధైర్యపడద్దు. మన ఉద్యోగాలు ఎక్కడ పోవు. మరి కోర్టు కూడా ఎల్లుండి చెప్పింది కాబట్టి మరి ఇద్దరికి డైరెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వానికి మనకు. రేపటి 18th వరకు మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఏదోటి మనకు నిర్ణయం చెప్పాలని చెప్పి ఉద్దేశించింది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. టీఆర్ రెడ్డి, కో-కన్వీనర్, కరీంనగర్ జిల్లా. ఈరోజు ప్రభుత్వానికి చివాట్లు పెట్టే పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఎండీ లేడు, తక్షణం ఎండీ నియమించాలి, చర్చలు జరపాలని ఈరోజు హైకోర్టు చెప్పేంత వరకు ఈ ప్రభుత్వానికి తెలియలేదు, ఈ మంత్రులకు తెలియలేదు. తక్షణం ఎండీ నియమించి చర్చలు పిలవాలి, చర్చలు జరపాలి. 2011 ఉద్యమంలో 27 రోజులు సమ్మె చేసినప్పుడు వాడుకున్న ఇదే ప్రభుత్వం ఈరోజు ఈ కార్మికులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోదు. ఆర్టీసీ జేఏసీ పౌర సమాజం అంతా మా వెనకాల ఉంది. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఉసుగొల్పొద్దు, అట్లాంటి కార్యక్రమం చేసుకోవద్దు. మనం కొట్లాడి సాధించిన తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఒక అడుగు ముందుకేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిపాలనకు చెమరికిట వాడటానికి ఇలా కార్మికులతోటి అన్ని సంఘాలుగా మమేకమై అఖిలపక్షంలో మమేకమై మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఎలాంటి ఆటుపోటు లోను కాకుండా మన ఉద్యోగాలు మనకు వస్తాయి. మనం నిరాశకు పోయి ఆత్మహత్యకు పాల్పడితే మన కుటుంబాలు రోడ్డు మీద పెడితే మన భార్య పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీ అందరికీ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జేఏసీ కన్వీనర్ ఎంపీ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజు జరుగుతున్న సందర్భంగా మరి కరీంనగర్ జిల్లా జేఏసీ పక్షాన పెద్దపల్లిలో డిపో లేకున్నా కానీ గోదావరికరణ డిపో మరియు మంతని, కరీంనగర్ 1 and 2 డిపో వాళ్ళు ఇక్కడ టెంట్ ఏర్పాటు చేసి ఈ సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు మనందరికీ కూడా జేఏసీ పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మన యొక్క డిమాండ్ల మీద, న్యాయమైన డిమాండ్ల మీద మనం సమ్మె నోటీస్ ఇచ్చినామో దానికి ప్రభుత్వం స్పందించకుండా మనల్ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చేసిన కుటిల యత్నం విఫలమైందనడానికి కారణం కూడా ఈరోజు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాలిడేస్ ఇవ్వడం. ప్రభుత్వం వెనక్కి పోయింది. ప్రభుత్వం ఇప్పుడు తర్జన పడుతుంది, ఎట్లా ముందు పోవాలని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రవేశిస్తూ ఉంది. మరి నేను మంత్రులను కొంతమంది ఉద్యమం లేని మంత్రులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నోర్లు కూడా మోయించడం. రేపు ఇదైతే మనకు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా ఉన్నారో మరి ఈరోజు వాళ్ళు మరి ఏ గుడ్డి గుర్రాల పనులు అవుతారో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా 12 రోజుల నుంచి మరి మూతికి ప్లాస్టర్లు వేసుకున్నటువంటి హరీష్ రావు కానీ మరి కేటీఆర్ కానీ ఎందుకు స్పందించలేదు ఆర్టీసీ సమ్మె మీద? చిన్న విషయాలనే మేము ఇక్కడ ట్విట్టర్లో స్పందించడం, అక్కడ స్పందించడం, ఇక్కడ స్పందించడం మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఈరోజు వాళ్ళు స్పందించాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, పౌరులు అందరూ కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ రూర్బన్ స్కీమ్ లా పాపన్నపేట సెంట్రల్ గవర్నమెంట్ రూర్బన్ స్కీమ్ ద్వారా మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఎంపీడీఓ ఆఫీస్ లో వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాల గురించి అవగాహన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సీతారామరావు మాట్లాడుతూ రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావాలని ఈ పనిముట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు సోములు పాల్గొన్నారు. మెయింటెనెన్స్ బోర్డు మనకు 2 లక్షలు లాభం వచ్చింది, 3 లక్షలు లాభం వచ్చిందని అంటే దాన్ని పెట్టి కొత్తది ఇంకో పెట్టి మళ్ళీ కొనుక్కోవచ్చు. అట్లా అంటే ఇక్కడ బేసికల్గా ఏంటి అంటే ఒక చెట్టును మీకు ఇస్తున్నాము, ఆ చెట్టును ప్లాంట్ చేస్తున్నాము, సబ్జెక్టు కండిషన్ మీకు చెట్టు డ్యామేజ్ కావద్దు, దాని కొమ్మలు నరుకోవద్దు, చెట్టు మింగేయద్దు, చెట్టుకు నీళ్లు పోయింది, దాని ఫలాలు మొత్తం మీరే తీసుకోండి. అది మేము అనేది ఇప్పుడు మీకు 50 లక్షలు పెట్టి ఒక సంస్థను పెడుతున్నాము. మాకు కావాల్సినటువంటి ల్యాండ్ మీన్స్ ఖాళీ ప్రదేశము, దానికి కావాల్సినటువంటి ఒక షెడ్, గ్యారేజీ లాంటి దాన్ని మీరు ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుంది అనేది రైతు మిత్రులే మాకు అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి లాభాపేక్షతో పనిచేసేటటువంటి కాదు, మీ సౌకర్యం కొరకు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి 50 lakhs రూపీస్ ఫండింగ్ అనేటటువంటి ఇస్తుంది.
దాన్ని సద్వినియోగం చేసుకొని ఏమేమి పరికరాలు కొనాలి చెప్పండి, ఏ గ్రామంలో పెడదామని చెప్పండి. అక్కడ ఖచ్చితంగా మనకు ఒక చిన్న షెడ్ లాంటిది ఉండాలి. FPO అనేటటువంటి మన వాళ్ళు ఫామ్ చేస్తారు. దాంట్లో ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామం నుంచి కొంతమంది ఇష్టం ఎంత వస్తారో అక్కడ మీరు వచ్చినట్లయితే ఓ 20 మందిలో 25 మందిలో కలిపి ఒక ఆర్గనైజేషన్ లాగా చేసి మ్యాచ్ యాక్ట్ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే దానికి కూడా మన ఆడిట్ ఉంటుంది. వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఎవరికి కిరాయికి ఇచ్చాము, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. ఒక సంస్థను మీకు అప్పగిస్తున్నాము. దీంట్లో 2 విషయాలు, ఒకటి దాని బిజినెస్ లాగా పైకి డెవలప్మెంట్ చేసుకుంటూ తీసుకొని రావాలి. నాగోల్ అనంతుల రామరెడ్డి ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్ల 2 వర్గాల తోపులాట చోటు చేసుకుంది. నూతన మద్యం టెండర్ల పాలసీ చివరి రోజు కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మద్యం టెండర్లకి అధికారులు పిలవడంతో టెండర్లు దక్కించుకోవడంలో లోకల్ నాన్ లోకల్ విభేదాలతో తోపులాట జరిగింది. మా ఏరియాలోకి మీరు వచ్చి ఎలా టెండర్లు వేస్తారని నాన్ లోకల్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భారీగా పోలీసులు మోహరించి టెండర్ల ప్రక్రియను దగ్గరగా ఉండి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి పర్యవేక్షించారు. ఉదయం నుండి ఇప్పటి వరకు నమోదైన టెండర్ల వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకుంటూ టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెండర్ల విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నాగోల్ అనంతుల రామరెడ్డి ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్లపై 2 వర్గాల తోపులాట. టెండర్ల ప్రక్రియను దగ్గరగా ఉండి పర్యవేక్షించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. 17న గాంధీజీ సంకల్ప యాత్రకు అందరూ హాజరవ్వాలని వినతి. పురుకొండపేటలో దారుణంగా తయారైన మోరీలు నిండిపోయి రోగాల బారిన పడుతున్నారని మైనార్టీ కాలనీ ఆగ్రహం. భద్రాద్రి పాతగంగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించిన జెడ్పీటీసీ సున్నం నాగమణి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిన విధానం నచ్చలేదన్న ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.